ఇంకా ఫోటోగ్రాఫర్ పుల్లూరు రాజు అని ఉన్నాడే ఆ మంచిగా తీస్తాడు లగ్గం ఫోటోలు. అమ్మో ఇదేదో తేడాగా ఉందయ్యో. ఇప్పుడు ముహూర్తాలు ఉన్నాయి కదా గదే ఫోటోలు తీపిచ్చి పిల్లలకు పంపాలని చూస్తురు గట్లా. ఈ లగ్గం ముహూర్తాలలో కొట్టుకుంటారు ఇక. ఎంత శుభవార్త చెప్పావు బాబు. సరే సరేనే. అగో పిల్ల అంటుండు పెళ్లి అంటుండు మా మహేంద్ర ఎవరికన్నా లగ్గం ముహూర్తం పెడుతున్నాడు అయ్యేమి. ఎప్పటికీ ఇక మంది లగ్గాలకే ముహూర్తాలు పెట్టుకుంటా కూర్చుంటా. అయినా నీకు నా మీద పట్టింపు లేనట్టే ఉన్నది గాని. అయ్యో నేను వలకరియా పాపం ఉన్నది మొన్నటి నుంచి కరిచినట్టే మాట్లాడుతున్నావు ఏమైందో. అయ్యో అనేదేమున్నది అయ్యేదేమున్నది. పెళ్లి చేసుకుంటేవి జల్లలో పిల్లలను కంటివి ఇల్లు కూడా కట్టుకుంటేవి. ఇంకేమున్నది నీకు రంది. నాకేమన్నా పిల్లని చూసి లగ్గం చేద్దామని ఉన్నదా సోయి నీకు? ఏం చేద్దామంటవా? అయ్యో ఎందుకు చెయ్యా పిల్ల కోసం దేవుడు ఆడనే పడితిమి. అవ్వా నేను గట్టెందుకు అనుకుంటున్నావు? చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఏమో గట్లనే అనిపిస్తుంది. ఇట్లనే పని చేయించుకుంటే నేనే కూర్చుంటే పెట్టుకుందామని అనుకుంటున్నావేమో అనిపిస్తుంది. ఇవాళ రేపు రేషన్ కార్డు ఎట్లా ఇస్తారట ఊర్లో పోంటే అందరూ నీ లగ్గం ఎప్పుడు అని అడుగుతారు. ఏం చెప్పమంటావు? అంటే అది గట్ల లగ్గం చేయకుండా నేను ఆగం చేయాలని ఉంటదా మాకు? ఈ లగ్గాలలా చూసి చేస్తానే ఉంటాం ఇక. మరి ఇవాళ నుంచి 3-4 నెలల దాకా మస్తు లగ్గాల ముహూర్తాలు ఉన్నాయట. ఇంట్లోనే ఒడగొడితే అయిపోతుంది కదా, ఖుషి అవుతుంది. మళ్ళా జరిగిన రోజులు ఆగితే ముహూర్తాలు లేవట. నువ్వు తొందర పడ్డాడు మేం పడితే నడుస్తుందా? పిల్ల మంచిగా ఉండాలి కదా. చూస్తలేవా వార్తలు? లగ్గం చేసుకున్న 10 దినాలకే పిల్లగాని జీవితం ఇస్తున్నారు. తలుచుకుంటే ఏడుపు వస్తుంది సోదరా. నువ్వు చెప్తుంటే నిజమే కొడుతున్నదే. గట్ల అని గుబులు పెట్టకు జర. పెండ్లి అంటే భయం అయ్యేటట్టు. ఎవరో తెలియని సుట్టరికంలో చేసుకుంటే గట్ల అవుతుందని భయం అయ్యే మీరు మన చుట్టాలల్లో పిల్లని చూస్తారని మీ వెంబడి పడుతున్నా గట్ల ముచ్చట. పిల్లలు పెట్టేటోళ్ళు రన్నా నాకు పిల్ల ఎప్పుడు వస్తాది రన్నా. కొత్త సుట్టరికంలో చూద్దామని అంటే ఇంతకు ముందు ఆ పిల్ల మనకు తెలియకుంటే వాళ్ళన్న ప్రేమించిన ఇంకేమన్నా డ్రమ్ములో కుక్కర్లో కొనుక్కొచ్చినా ఇక మనకు ఆఫర్ ఉన్నట్టే లెక్క కొడుతున్నది. నాకు తెలిసి ఇవాళ రేపు వార్తలు చూసినాక కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఒక కన్నే తెరిచి నిద్రపోతురు కావచ్చు. ఎప్పుడు ఏమైతుందో అనుకుంటా కొందరు. గట్ల ఉన్నది కావచ్చు పరిస్థితి అనిపిస్తుంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది. అవు నిజమే. ప్రేమల కోసము పెనిమిడి జీవితం ఇస్తున్నారని రోజుకో వార్త వచ్చే వరకు పెళ్లిగాని పోరగాళ్ళు గుబులు పెట్టుకుంటున్నారట. మొన్ననేమో కాపీలో ఎలుకల మందు కలిపి గిలాసకు ముద్దు పెట్టి ప్రేమతోటి పెనిమిటికి తాగిపించిందట ఓ ఇంటామె. ఇక నిన్ననేమో కూరల గడ్డి మందు కలిపి కార్యం కానిచ్చింది ఓ మహాతల్లి. ఇట్లా రకరకాల ప్రయోగాలు చేసి పోరగండ్ల పానం తీస్తున్నారు ఆడి పోరగండ్లు. ఏమైందో ఏమో. అసలు పెళ్లికి ముందటనే నేను ప్రేమించినోడు వేరే ఉన్నాడని పిల్లగానికి చెప్తే వాడు ఇంకో పిల్లని చూసుకుంటాడు కదా. అట్లా కాదని వాన్నే పెళ్లి చేసుకున్నాడు ఎందుకు? మళ్ళా ప్రేమించినంతో కలిసి వీని జీవి తీసుడు ఎందుకు? ఆ జీవితం ఆగం చేసినట్టే కదా. పాపం గంత పెద్ద కొడుకు పోతే వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లయితారు చెప్పు? ఆగమాగం గారా? అందుకే నా విషయంలో గట్ల కాకుండా ఈ ఆన్లైన్ సంబంధాలు పెళ్లిల పేరే సంబంధాలు వద్దే వద్దు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నువ్వు అయ్యా అవ్వ ఏ పిల్లని చూపించి పెళ్లి చేసుకో అంటే గదే పిల్లని పెళ్లి చేసుకుంటా. పిల్ల జర నల్లగా ఉన్నా సరే పొయ్యి కాడ వంట చేయంగా మరగంటకుంటా చల్లగా చూసుకుంటా. ఇక వంట పెంట చేసినా నేను అనేది ఏముండదు, నేనే వండి పెడతా అనుకో. సరే సరే నువ్వేం రందివాడకు. గట్ల కాకుండా మన సుట్టరికంలా సక్కని పిల్లతోనే లగ్గం చేస్తాం. సరే ఉంటాయి ఇక.